టమాటో రైస్ని ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ గ్లాసున్నర బియ్యం తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని 1 గంట నాననివ్వాలి. ఇవి నానేలోపు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. అలాగే రైస్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, 1 స్పూన్ కారం కూడా వేసుకొని టమాటాల్లోనే బాగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ 2 నిమిషాలు తర్వాత మూత తీసి మనం ఎసురు కూడా పోసుకొని రైస్ కుక్కర్లో ఉడకనివ్వడం.